తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పలరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నోకరాజు అధ్యక్షతన ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా విశిష్ట అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం పాల్గొన్నారు. ముందుగా దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పూలమాలలు వేసి గణ్యవాళర్పించి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏఐసీసీ సభ్యులు ఎం శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు గరీబీ హఠావో అనే నినాదాన్ని బ్యాంకుల్ని జాతీయ చేయటం, పేదవాడికి వాళ్ళు అప్పు తీసుకునేలాగా సౌకర్యం కల్పించడం, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం, వైట్ రెవల్యూషన్ తీసుకురావడం, అంటే మన పంట ఉత్పత్తిని అలాగే పాలు సంపదని కూడా ఉత్పత్తిని పెంచడానికి ఆవిడ వివిధ కార్యక్రమాలు చేసి మన బేసిక్ స్ట్రక్చర్ అలాగే 20 సూత్రాల పథకాలు పెట్టి వాతావరణం ఇంప్రూవ్ అయ్యేలాగా, పేదలు బాగుండేలాగా, పేదలకి గృహాలు అందేలాగా, పేదలకి అప్పు చేసుకునే విధాలు అందేలాగా, రైతు సంక్షేమం గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేశారు. అంతేకాకుండా ఆవిడ 67లో ఆవిడ అధ్యక్షతన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1971 వార్, బంగ్లాదేశ్ వార్ తర్వాత కూడా మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. మళ్ళీ తిరిగి 1980లో తిరిగి మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ బాంబుని డెటనేట్ చేయడం 1974లో చేయడం జరిగింది. అప్పుడు ప్రపంచమంతా గుర్తించింది భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్. ఈ అణుశక్తిని మనం ఎనర్జీ జనరేషన్కి, స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం. ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి, తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటాం. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం ట్రావెల్ దృష్టిలోనే పెట్టుకోవడమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1982లో మా తండ్రి గారు సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల, ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం, మన కాకినాడ తీసుకురాగలిగాం. అలాగే అంటార్క్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి, అంటార్క్టికా ఖండంలో ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రోద్బలం వల్ల జరిగిన మంచి విశేషాలు. ఏదైతే సైంటిఫిక్ టెంపర్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందుకున్న ఆమె స్వయంగా పాఠశాలకు వెళ్లి పరామర్శించారు. పాఠశాలలో పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు కావాల్సిన వసతులను కల్పించాలని ఆదేశించారు. Madam is speaking. Please have some minimum manners. Yes, you need please, to sir, manage. listen. Who complain, who not complain, no, that is not the matter. You need to solve the problem. Yeah, small kids. एक्सेप्ट नहीं करते मैम, ये किसी ने किया है, पॉलिटिकल इशू बनाइए आप। No, no, no. हमें कोई Don't talk like that. But नहीं है What मैम। political issue? Political issue नहीं है। हम लोकल में यदि 15 से 20 लोग जो है आकर के आ गए। I will ask collector to suspend you. सस्पेंड कर दीजिए, हमें नौकरी से निकलवा दीजिए। लेकिन बिल्कुल मैम, हमें नौकरी से निकलवा दीजिए। लेकिन सत्य को मैं बोलूंगा हमेशा, ये पॉलिटिकल इशू बनाया।
ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం 20 రోజుల హుండీ ఆదాయాన్ని నిత్య కళ్యాణ మండపంలో ఈవో రామచంద్ర మోహన్, చైర్మన్ ఐవి రోహిత్ సమక్షంలో లెక్కించారు. ఈ లెక్కింపులో బంగారం 28 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 822 గ్రాములు, అమెరికా డాలర్లు 162, కెనడా డాలర్లు 15, ఇంగ్లాండ్ పౌండ్స్ 20, కువైట్ దినార్స్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 55, సౌదీ అరేబియా రియల్స్ 10 కలిపి మొత్తం 1,73,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టు దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఈ లెక్కింపులో సేవకులు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు. బెంగళూరులోని డాక్టర్ రాజ్ కుమార్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టోర్ లోపల ఎలక్ట్రిక్ స్కూటర్లో షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో షోరూంలో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతి అగ్నికి ఆహుతైంది. అలాగే 45 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమయ్యాయి. బాధితురాలు షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రియగా అధికారులు గుర్తించారు. 5 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం మల్టీప్లెక్స్లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఓ వర్గం చేసిన పన్నాగాన్ని కళ్లకు కట్టారంటూ వ్యాఖ్య. డిసెంబర్ 1న నర్సాపురంలో తెలగకాపు వన సమారాధన జయప్రదం చేయాలన్న సంఘ నాయకులు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందించాలి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అధికారులకు దిశానిర్దేశం చేసిన కట్ట షణ్మోహన్ సగిలి. అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు 1,73,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవస్థానం అధికారులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.